ఇన్స్ట్రక్షనల్ డిజైన్ బోధనా రూపకల్పన ఏడీ మోడల్. ఈ ఇన్స్ట్రక్షనల్ డిజైన్ అంటే ఏమిటి? విద్యార్థులకు ఒక విషయాన్ని సులభంగా, ఆసక్తికరంగా, క్రమబద్ధంగా మరియు ఫలప్రదంగా నేర్పేందుకు బోధనా ప్రక్రియను ముందుగానే ప్రణాళిక చేయటం. దీనినే ఇన్స్ట్రక్షనల్ డిజైన్ అని అంటారు. ఏమి బోధించాలి, ఎలా బోధించాలి, ఏ కార్యకలాపాలు చేయించాలి, విద్యార్థులు ఏం నేర్చుకున్నారు, ఎలా అంచనా వేయాలి అనే అంశాలను పద్ధతిగా రూపొందించడమే ఈ ఇన్స్ట్రక్షనల్ డిజైన్. ఈ ఇన్స్ట్రక్షనల్ డిజైన్ యొక్క ముఖ్య దశలు: మొదటిది అవసరాల గుర్తింపు. ఇందులో విద్యార్థుల స్థాయి, అవసరాలను తెలుసుకోవడం జరుగుతుంది. రెండవది అభ్యసన ఫలితాల నిర్ణయం. ఇందులో విద్యార్థులు ఏం నేర్చుకోవాలో నిర్ణయించడం జరుగుతుంది. మూడవది బోధనా విషయ ఎంపిక. ఈ దశలో అవసరమైన విషయాన్ని క్రమ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంది. నాలుగవది బోధనా వ్యూహాల రూపకల్పన. ఈ దశలో చర్చ, ప్రదర్శన, ఆటలు, సమూహ కార్యకలాపాలు మొదలైనవి ఎంచుకోవడం వంటివి జరుగుతాయి. ఐదవది అభ్యసన కార్యకలాపాల రూపకల్పన. ఈ దశలో విద్యార్థులను చురుకుగా పాల్గొనేలా కార్యకలాపాలు రూపొందించాలి. ఆరవది బోధనా సామగ్రి ఎంపిక. ఈ దశలో పాఠ్యపుస్తకం, చిత్రాలు, వీడియోలు, డిజిటల్ వనరులు మొదలగునవి ఉపయోగించడం. ఏడవది మూల్యాంకనం. ఈ దశలో విద్యార్థులు సాధించిన అభ్యసన ఫలితాలను పరిశీలించడం. ఎనిమిదవది ఫీడ్బ్యాక్ మరియు మెరుగుదల. ఈ దశలో ఫలితాల ఆధారంగా బోధనా విధానాన్ని మెరుగుపరుచుకోవటం. ఇప్పుడు మనం ఏడీ మోడల్లో బోధనా రూపకల్పన నమూనాని చూద్దాం. ఏడీ మోడల్ అనేది ఇన్స్ట్రక్షనల్ డిజైన్ అనగా బోధనా రూపకల్పన. ఇది ఒక విస్తృతంగా ఉపయోగించే ఒక క్రమబద్ధమైన బోధనా నమూనా. ఇది విద్యార్థుల అవసరాలను గుర్తించడం నుంచి మూల్యాంకనం వరకు మొత్తం బోధనా ప్రక్రియను ప్రణాళిక చేయడానికి ఉపయోగించబడుతుంది. ఏడీ మోడల్లో 5 దశలు ఉన్నాయి. మొదటి దశ ఏ అనగా అనాలిసిస్ అనగా విశ్లేషణ. అనాలిసిస్ ద్వారా మనం విద్యార్థుల అవసరాలు, స్థాయి, సమస్యలు, అభ్యసన అవసరాలను గుర్తించడం జరుగుతుంది. ఇక రెండవ దశలో డి ఫర్ డిజైన్ అంటే రూపకల్పన. ఈ దశలో అభ్యసన లక్ష్యాలు, బోధనా వ్యూహాలు, కార్యకలాపాలు, మూల్యాంకనాన్ని ప్రణాళిక చేయడం వంటివి జరుగుతాయి. ఇక ఏడీలో రెండవ డి చూస్తే డెవలప్మెంట్ అంటే అభివృద్ధి లేదా తయారీ. ఈ దశలో పాఠ్య సామగ్రి, వర్క్షీట్లు, వీడియోలు, పీపీటీలు, డిజిటల్ వనరులను రూపొందించడం జరుగుతుంది. తరువాత నాలుగవ దశలో ఇంప్లిమెంటేషన్ అంటే అమలుపరచడం. ఈ దశలో రూపొందించినటువంటి బోధనా ప్రణాళికను తరగతిలో అమలు చేయటం. ఇక ఐదవ దశ ఇవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం. విద్యార్థుల అభ్యసన ఫలితాలను పరిశీలించి అవసరమైన మెరుగుదల చేయటం. ఇప్పుడు మనం ఏడీలోని దశలను ఇంకొంచెం మెరుగ్గా తెలుసుకుందాం. ఏ ఫర్ అనాలిసిస్ అంటే విశ్లేషణ. విద్యార్థుల అవసరాలు, సామర్థ్యాలు, ముందస్తు జ్ఞానం తెలుసుకోవటం. విద్యార్థులకు ఉన్న లెర్నింగ్ యాప్స్ గుర్తించటం. తరువాత దశ డిజైన్ రూపకల్పన. ఈ దశలో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ నిర్ణయించడం, బోధనా పద్ధతులు, కార్యకలాపాలు, ప్రశ్నలు, అసెస్మెంట్ విధానాలు రూపొందించడం. తరువాతి దశ డెవలప్మెంట్ అభివృద్ధి. ఇందులో పాఠ్య బోధనా సామగ్రి, వర్క్షీట్లు, డిజిటల్ రిసోర్సెస్, వీడియోస్, యాక్టివిటీస్ వంటివి తయారు చేయటం. తరువాతి దశ ఇంప్లిమెంటేషన్ అంటే అమలుపరచడం. ఇందులో రూపొందించినటువంటి లెసన్ ప్లాన్ మరియు లెర్నింగ్ యాక్టివిటీస్ను తరగతి గదిలో అమలు చేయటం. విద్యార్థి కేంద్రిత బోధన, కొలాబరేటివ్ లెర్నింగ్, ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్,
వంటి పద్ధతులను ఉపయోగించడం. తరువాతి దశ ఇవాల్యుయేషన్, మూల్యాంకనం. విద్యార్థులు ఎంత నేర్చుకున్నారో అసెస్మెంట్ ద్వారా తెలుసుకోవటం, ఫీడ్బ్యాక్ ఇవ్వటం. ఉపాధ్యాయుడు తన బోధనను తిరిగి పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకోవటం. ఇప్పుడు మనం ఈ ఏడీ పద్ధతిలో स्वराज की नींव 10वीं कक्षा पाठ मॉडल के आधार पर कक्षा शिक्षण योजना द्वितीय भाषा हिंदी. एडी मॉडल में स्टेप 1 ए एनालिसिस, इसका मतलब है विश्लेषण. स्टेप 2 डी डिजाइन, जिसका अर्थ है रूपरेखा या अभिकल्पना. स्टेप 3 डी डेवलपमेंट, जिसका अर्थ है विकास. स्टेप 4 आई इम्प्लीमेंटेशन, जिसका अर्थ है क्रियान्वयन. स्टेप 5 ई इवैल्यूएशन, जिसका अर्थ है मूल्यांकन. अब हम इन सभी सोपानों को एक एक करके विस्तृत रूप से जानेंगे. पहला सोपान एनालिसिस, जिसका अर्थ है विश्लेषण. सबसे पहले विद्यार्थियों का पूर्व ज्ञान, रुचि, क्षमता और सीखने की कठिनाइयों को जानें. शिक्षक द्वारा पूछे जाने वाले प्रश्न. झांसी की रानी कौन थी? रानी लक्ष्मीबाई के बारे में आप क्या जानते हैं? देश के लिए संघर्ष करने वाली किसी महिला का नाम बताइए. स्वराज्य का क्या अर्थ है? वीरता का क्या अर्थ है? इस तरह के प्रश्नों के द्वारा हम विद्यार्थियों का पूर्व ज्ञान, रुचि, क्षमता और सीखने की कठिनाइयों को जान सकेंगे. ये प्रश्न पूछते समय आप श्यामपट्ट पर उन प्रश्नों से संबंधित मुख्य शब्द श्यामपट्ट पर लिखें, जैसे झांसी, रानी लक्ष्मीबाई, स्वतंत्रता, स्वराज्य, वीरता. इस चरण में शिक्षक यह जानेंगे कि विद्यार्थियों को रानी लक्ष्मीबाई के बारे में कितना पूर्व ज्ञान है. स्वराज्य जैसे शब्दों का अर्थ कितने विद्यार्थी जानते हैं. पाठ को समझने में किन विद्यार्थियों को कठिनाई हो सकती है. अब हम दूसरे सोपान डिजाइन यानी रूपरेखा के बारे में देखते हैं. अधिगम परिणाम यानी लर्निंग आउटकम्स. पाठ समाप्त होने के बाद विद्यार्थी स्वराज्य की नींव पाठ का मुख्य भाव बता सकेंगे. रानी लक्ष्मीबाई के चरित्र एवं व्यक्तित्व का वर्णन कर सकेंगे. स्वराज्य, वीरता, बलिदान, आत्मविश्वास आदि शब्दों के अर्थ बता सकेंगे. पाठ के संवादों को उचित भाव एवं उच्चारण के साथ पढ़ सकेंगे. पाठ में व्यक्त देशभक्ति, साहस और त्याग जैसे मूल्यों को पहचान सकेंगे. पाठ पर आधारित प्रश्नों के उत्तर दे सकेंगे. चलिए तीसरे सोपान की ओर बढ़ते हैं. डेवलपमेंट यानी शैक्षिक सामग्री का विकास. पाठ पढ़ाने से पहले शिक्षक निम्न सामग्री तैयार करें. चित्र यानी रानी लक्ष्मीबाई का चित्र दिखाएं. पात्र कार्ड यानी विद्यार्थियों को निम्न पात्रों के कार्ड दें. लक्ष्मीबाई, झलकारी, सुंदर, रघुनाथराव, तात्या. या आप शब्द कार्ड भी दे सकते हैं, जैसे स्वराज, जिसका अर्थ है अपना शासन, वीरता, बलिदान, विश्वास, शंका, स्वतंत्रता, नींव, सैनिक. ऐसे आप शब्द कार्ड भी दे सकते हैं. डेवलपमेंट शैक्षिक सामग्री का विकास. इसके अंतर्गत आप माइंड मैप या कॉन्सेप्ट मैप भी आप बच्चों को दिखा सकते हैं, जिससे बच्चे का ज्ञान सुदृढ़ बन सकता है. चलिए चौथे सोपान यानी इम्प्लीमेंटेशन की तरफ बढ़ते हैं. इसका अर्थ है कक्षा में क्रियान्वयन. इसका पहला चरण जो है रुचि उत्पन्न करना. इसके अंतर्गत रानी लक्ष्मीबाई का चित्र दिखाकर पूछें, बच्चों क्या आप इस वीर महिला को पहचानते हैं? विद्यार्थियों के उत्तर सुने. फिर शिक्षक कहें, आज हम एक ऐसी वीर महिला के बारे में पढ़ेंगे जिसने स्वराज्य के लिए संघर्ष किया. आप श्यामपट्ट पर लिखें स्वराज्य की नींव. चौथे सोपान इम्प्लीमेंटेशन में चरण 2 के अंतर्गत आदर्श वाचन. शिक्षक पाठ के प्रारंभ अंश को सही उच्चारण, गति, विराम और भाव के साथ पढ़कर सुनाएं. विद्यार्थियों को भी ध्यानपूर्वक सुनने के लिए कहें.
विशेष रूप से इस भाव को स्पष्ट करें। स्वराज्य की नींव का पत्थर बनना। विद्यार्थियों से पूछे, इस वाक्य से आपको क्या समझ में आया? चौथे सोपान इम्प्लीमेंटेशन के अंतर्गत तीसरे चरण में भूमिका यानी अभिनय या रोल प्ले। विद्यार्थियों को 5 समूहों में बांटे। पहला समूह लक्ष्मीबाई, दूसरा समूह जूही, तीसरा समूह मुंदर, चौथा समूह रघुनाथ राव, पांचवा समूह तात्या। प्रत्येक समूह अपने पात्र से संबंधित संवाद को उचित हाव भाव और आवाज के उतार चढ़ाव के साथ प्रस्तुत करें। उदाहरण के लिए लक्ष्मीबाई का पात्र देखते हैं। लक्ष्मीबाई, मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूंगी। इस गतिविधि से विद्यार्थियों में आत्मविश्वास, संवाद कौशल, सहयोग, अभिव्यक्ति, नेतृत्व क्षमता का विकास होगा। अब चौथे सोपान के चौथा चरण थिंक, पेयर, शेयर। श्यामपट्ट पर प्रश्न लिखें। स्वराज्य की नींव कौन रख सकता है? थिंक, सोचिए। इसके अंतर्गत हर विद्यार्थी 1 मिनट तक स्वयं विचार करें। अगला है पेयर, जोड़ी बनाइए। इसके अंतर्गत 2 विद्यार्थी आपस में चर्चा करें। अगला है शेयर, साझा कीजिए। इसके अंतर्गत कुछ विद्यार्थी पूरी कक्षा के सामने अपना उत्तर प्रस्तुत करें। जो व्यक्ति साहस, त्याग, आत्मविश्वास और देशभक्ति के साथ कार्य करता है वही स्वराज्य की नींव रख सकता है। इस प्रकार के संभावित उत्तर छात्रों से मिल सकता है। चलिए चरण 5 की तरफ बढ़ते हैं। इसके अंतर्गत शब्दावली गतिविधि। श्यामपट्ट पर लिखें। शंका, जिसका विलोम शब्द है विश्वास। स्वतंत्रता, जिसका विलोम शब्द है गुलामी। वीरता, जिसका विलोम शब्द है कायरता। विद्यार्थी से कहें, शब्दों के अर्थ बताइए, विलोम शब्द बताइए और प्रत्येक शब्द का वाक्य में प्रयोग कीजिए। उदाहरण के लिए वीरता, रानी लक्ष्मीबाई ने अपनी वीरता का परिचय दिया। चलिए अब 5वां सोपान इवैल्यूएशन यानी मूल्यांकन, जिसके लिए 10 मिनट का समय भी दिया गया है। मौखिक मूल्यांकन। इसके अंतर्गत आप विद्यार्थियों से पूछे, तात्या कौन थे? बाबा गंगादास ने रानी लक्ष्मीबाई से क्या कहा था? रानी लक्ष्मीबाई ने क्या प्रतिज्ञा की थी? जूही तात्या का पक्ष क्यों लेती है? रानी लक्ष्मीबाई के चरित्र की 2 विशेषताएं बताइए। कक्षा के अंत में प्रत्येक विद्यार्थी को एक छोटा सा कागज दें। उस पर लिखने के लिए कहें, आज मैंने सीखा है। उदाहरण के लिए, आज मैंने सीखा कि हमें अपने देश के लिए साहस और त्याग की भावना रखनी चाहिए। सबसे महत्वपूर्ण बात, सामान्य तरीके से शिक्षक पढ़ाता है, विद्यार्थी सुनते हैं, प्रश्नोत्तर या गृह कार्य दिया जाता है। इसके बजाय एडी के अनुसार विद्यार्थी का विश्लेषण किया जाता है, जिसके बाद योजना बनाई जाती है। विद्यार्थी केंद्रित गतिविधियों पर बल दिया जाता है। फिर विद्यार्थी कहाँ तक सीखा है इसका मूल्यांकन किया जाता है। फिर उस पर फीडबैक भी दिया जाता है और उसके हिसाब से सुधारात्मक शिक्षण भी कर दिया जाता है। इस प्रकार स्वराज्य की नींव पाठ केवल पढ़ाया नहीं जाता, बल्कि विद्यार्थियों को सक्रिय रूप से सीखने, बोलने, अभिनय करने, सोचने और अपने विचार व्यक्त करने का अवसर मिलता है।